భారత్ ఇప్పుడు అటు బోయింగ్‌కి, ఇటు యూరప్‌కి చెందినటువంటి ఎయిర్ బస్‌కి షాక్ ఇస్తూ సంచలనమైనటువంటి నిర్ణయం ఏం తీసుకుందంటే, రష్యా దగ్గరే పౌర విమానయానాలు తయారు చేసుకోవాలని పెట్టుకుంది. ఒప్పందాలు చేసుకుంది. ఈ యొక్క రష్యా కంపెనీలు కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్‌తో కలిసి సంయుక్తంగా మన దేశంలోనే తయారు చేయడానికి ఒప్పందం చేసుకుంది. ఇంతవరకు బోయింగు లేదనుకుంటే ఎయిర్ బస్ ఈ రెండే ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. ఆర్డర్లన్నీ ఇవే తీసుకునేవి. అవి ఎప్పుడు ఆర్డర్ జారీ చేస్తే అప్పుడు డెలివరీ చేసే వరకు అడగడానికి లేదు. ఆ డెలివరీ చేసిన తర్వాత కూడా కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినా పట్టించుకునేవారు కాదు. అందుకని ఇప్పుడు భారత్ ఏం చేసింది, రష్యాకి చెందినటువంటి సంస్థలతో ఈ పౌర విమానయానాలు తయారు చేయడానికి ప్లాన్ చేసింది. ఇవి ఎక్కడి నుంచి అంటే 1500 కిలోమీటర్లు ప్రయాణించేటటువంటి విమానాలు, అలాగే 6500 కిలోమీటర్లు ప్రయాణించేటటువంటి విమానాల వరకు కూడా ఇప్పుడు ఆర్డర్లు తీసుకుంటుంది, ఆర్డర్లు ఇస్తుంది. కానీ మన దేశంలోనే తయారు చేస్తారు. ఈ టెక్నాలజీని ఇరు వర్గాలు పంచుకుంటాయి. అంటే రేపు భవిష్యత్తులో మనం విమానాలు తయారు చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. రష్యా కూడా అదే చెప్తుంది. ఈ ఒప్పందం ఏదైతే ఉందో, ఈ ఒప్పందం 10 సంవత్సరాలు 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరే సొంతంగా తయారు చేసుకోవడానికి మేము మీకు టెక్నాలజీ ఇస్తాము, మీరే తయారు చేసుకోండి అంటుంది. కాబట్టి ఇప్పుడు మనము రష్యా దగ్గర 1500 కిలోమీటర్ల లోపు ప్రాంతీయ ప్రయాణాలకు సరిపోయే సుఖోయ్ జెట్, ఇదే SJ-100, అలాగే IL అంటే ఇల్యూషన్ 114 3000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల ఆధునిక MS-21 ఏకధాటిగా 6500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల అత్యాధునిక TU-214 ఈ విమానాలు అయితే జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు ఈ కంపెనీలు ఒక విధంగా షాక్ అవుతాయి, ఏవి బోయింగ్ను మిగతా ఎయిర్ బస్. ఎందుకంటే మిగతా కంపెనీలు రానివ్వకుండా ఈ రెండే ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు కనుక భారత్లో ఈ విమానాలు కనుక సక్సెస్ అయ్యిందంటే మిగతా అన్ని దేశాలు కూడా ఇప్పుడు రష్యాకి చెందినటువంటి ఈ యొక్క విమానాలను వాడడానికి ఉపయోగిస్తాయి. అంటే బోయింగ్ కావచ్చు, ఎయిర్ బస్ కావచ్చు, ఎక్కువ కిలోమీటర్లు దాదాపు 13-14 వేల కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రయాణాలకు వాటిని ఉపయోగించి స్థానికంగా ఖండాంతరాలు అంటే ఆ ఖండంలోనే తిరగడానికి ఉపయోగపడేటటువంటి విమానాలుగా వీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. పైగా మన దేశంలో ఇలాంటి విమానానికి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. ప్రైవేట్ పరంగా కూడా చాలామంది ఇలాంటి ప్రైవేట్ జట్లను కూడా చూస్తున్నారు. ఆ ప్రైవేట్ జట్ల పరంగా చూసినా సరే హోండా లాంటివి నాణ్యత తక్కువ, పైగా అవి సాంకేతిక లోపాలు ఎక్కువ వస్తున్నాయి. ఇదే రష్యాదైతే సాంకేతిక లోపాలు తక్కువ ఉన్నాయి, పైగా ఈ లోపల డిజైన్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అందుకని ఇప్పుడు వీటి మీద మొగ్గు చూపుతున్నారు. మెయింటెనెన్స్ తక్కువ, నాణ్యత ఎక్కువ. అలాగే మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీనికి సంబంధించి నాణ్యత అన్నీ కూడా చెక్ చేస్తుంది. ఎక్కడైనా నాణ్యత తక్కువ ఉన్నా లేకపోతే ఏదైనా సాంకేతిక లోపం ఉన్నా మొదటి నుంచి కూడా అన్నీ కూడా చెక్ చేసుకుంటుంది. కాబట్టి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మనకి భయం ఉండదు. సో ఇవి డొమెస్టిక్గా ఎక్కువగా తిరగడానికి మనకి అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం, ఒక సిటీ నుంచి ఇంకొక సిటీ. ఉదాహరణకి మనకి విశాఖపట్నం నుంచి ఢిల్లీ, విశాఖపట్నం నుంచి ముంబై, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, అలాగే ఇటువైపు చూస్తే కలకత్తా, అలాగే మరికొన్ని సిటీలు, అలాగే మనకి హైదరాబాద్ నుంచి మరికొన్ని సిటీలు, ఇలా రకరకాలుగా ఇక్కడ దేశంలోనే తిరగడానికి ఇది అవకాశం ఉంటాయి. అలాగే ప్రైవేట్లకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రైవేట్ జట్లకి చాలామంది ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కోవాలని చూస్తారు, కానీ మెయింటెనెన్స్ ఎక్కువ వల్ల, ముఖ్యంగా పార్కింగ్ మెయింటెనెన్స్ ఎవరైనా భరించాల్సిందే, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. కానీ ఫ్లైట్ మెయింటెనెన్స్ కూడా చాలా విపరీతంగా ఉంటాయి బోయింగ్. అసలు అవి ఏదైనా తేడా వచ్చిందంటే మళ్ళీ వాటిని బాగు చేయడానికి చాలా సమయం పట్టేస్తుంది. అదే ఇప్పుడు అందరూ భయపడిపోతున్నారు. ఇది మన దగ్గర సక్సెస్ అయ్యే అంటే మాత్రం చాలా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఇప్పుడుది కాదు, ఇది గత 8 నెలలు సంవత్సరం నుంచి దీని గురించి ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి, పూర్తయిపోయి ఇప్పుడైతే మన దేశానికి వచ్చేస్తున్నాయి. ఈ కంపెనీలు ఇక్కడ మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తాయి.